వెల్కమ్ టు ఐబీటీవీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలో టీఎన్జీఓస్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల కోసం వివిధ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో కలిసి కలెక్టర్ క్యారమ్, చెస్ వంటి క్రీడల్లో పాల్గొని వారిని ప్రోత్సహించారు. మహిళలలో ఐక్యత, ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యకరమైన పోటీ భావన పెంపొందించేందుకు ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మేడం గారి సహకారంతో మరియు రెవెన్యూ సంఘం సహకారంతో ఈరోజు ఇండోర్ స్టేడియంలో మేము షటిల్ బ్యాడ్మింటన్ జరపడం జరిగింది. ఈరోజు షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్లో రమ్య, రాధిక మెడికల్ కాలేజ్ నుంచి గెలుపొందినారు. అదేవిధంగా లలితా స్వాతి ఫ్రమ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అది సెకండ్ ప్లేస్ రన్నర్స్ అప్ వచ్చింది. షటిల్ సింగిల్స్లో మాత్రం యమున ఫ్రమ్ సర్వే డిపార్ట్మెంట్, అదేవిధంగా శ్రావణి ఫ్రమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గెలుపడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంటు 100% అందరికీ మంచిగా చేయడానికి సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా రెవెన్యూ సంఘం మా గంగాధర్ అన్న గారికి, అందరికీ మా టీఎన్జీఓస్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన మా నిర్మలా రాజ్కుమారి గారిని, సుధామణి గారిని, మా యాదవ్ రెడ్డి గారిని, మరియు మా వెంకటేశం గారిని, మా టీఎన్జీఓస్ సంఘం సెక్రటరీ రవి గారిని, కస్ని శ్రీకాంత్ గారిని, అసలు ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా మా గడ్డం శ్రీనివాస్ గారిని, అదేవిధంగా మా పీటీలు అందరూ 2 రోజుల నుంచి అసలు మాకు ఏం ఇబ్బంది లేకుండా పీటీలు వచ్చిన పీటీలు కిష్టన్న కానీ, మరి నవీన్ చంద్ కానీ, మరి అందరూ పేరు నా పీటీలందరికీ మా టీఎన్ చేస్తాం ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే మాకేం తెలియదు. మొత్తం టోర్నమెంట్ పర్ఫెక్ట్గా 2 రోజు వాళ్ళు ఎత్తి మీద వేసుకుని చేసినందుకు మా పీటీలకు అందరికీ, అదేవిధంగా డిఓ గారికి కూడా మేము చెప్పంగానే మాకు అడ్మిషన్ ఇచ్చిన పీటీలందరికీ మా టీఎన్జీఓస్ తరఫున, మా టీజీఈసీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా మహిళా దినోత్సవం సంవత్సరంకి ఒకసారి ఉంటుంది. మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం లేడీస్ అందరూ. కానీ మేము కూడా వాళ్ళు అన్నీ వదులుకొని ఒక 2 రోజులు వచ్చి ఆడినందుకు పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్ అని చెప్పినందుకు, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ మహిళా ఉద్యోగస్తులందరికీ నేను మా టీఎన్జీఓస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మేము అన్నట్టు ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేసినారో అంతమందికి వీల్ గివ్ మెమోంటో గిఫ్ట్ కంపల్సరీ ఇస్తాము. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఇస్తామని చెప్పినాం, అదేవిధంగా ఇస్తాం. ఇది ఎందుకు ఇస్తామంటే ఎంకరేజ్మెంట్ కోసం. ప్రతిసారి వాళ్ళు రావాలి, ఒక 1-2 డేస్ అయినా మంచిగా ఆటపాటలు ఆడి వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని బయట తేవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకు టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొనేసి మనకు 2 రోజుల నుంచి మహిళలందరికీ కూడా ఈ క్రీడలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకటి మంచి సాంప్రదాయం. టీఎన్జీఓస్ అసోసియేషను ప్రతి సంవత్సరం మహిళలకు ఈ పోటీలు అనేది నిర్వహిస్తుంది. ఉద్యోగులు ఎప్పుడు కూడా తమ పని ఒత్తిడిలో నిమగ్నమై ఉంటారు. అప్పుడప్పుడు ఈ విధంగా ఈ క్రీడలు అనేవి ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొని కొంత వెసులుబాటు అనేది కలుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఉద్యోగుల్లో కూడా ఎంతో నైపుణ్యం ఉన్నది, ఎంతోమంది క్రీడల్లో నైపుణ్యం వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఏర్పాటు చేయడం వల్ల కూడా వాళ్ళకి పని ఒత్తిడి కొంత భారం తగ్గి వారు మళ్ళీ ఉత్సాహంగా మరి ఆ పనిలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ క్రీడల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ విధంగా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అట్లాగే టీఎన్జీఓస్ అసోసియేషన్ జావేద్ అలీ అన్న ప్రెసిడెంట్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ పిలిచినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు రాథోడ్ నిర్మలా రాజ్కుమారి. నేను టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ మహిళా కార్యదర్శిని. అయితే ఎవ్రీ ఇయర్ టీఎన్జీఓస్ యూనియన్ నుంచి మన డిస్టిక్లో గేమ్స్ కండక్ట్ చేస్తాము ఉమెన్స్ డే సందర్భంగా. అయితే మా సంగారెడ్డి టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు జావేద్ అలీ గారి ఆధ్వర్యంలో, సెక్రటరీ గారు రవి, అసోసియేట్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ మా కమిటీ అందరి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిన్న నిర్వహించాము. నిన్న కలెక్టర్ మేడం గారు వచ్చి దీన్ని ప్రారంభించారు. కలెక్టర్ మేడం గారు కూడా నిన్న 2 గేమ్స్ ఆడారు, క్యారమ్స్, చెస్. మేడం మా మహిళలకు అందరికీ విషెస్ తెలియజేశారు. అలానే కలెక్టర్ మేడం గారు 2 డేస్ మహిళలకి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ విధుల నుంచి వచ్చి గేమ్స్ ఆడడానికి. అందుకే టీఎన్జీఓస్ పక్షాన నేను జిల్లా కలెక్టర్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న కూడా వాళ్ళ విలువైన సమయాన్ని మా గురించి కేటాయించినందుకు మహిళల గురించి వారికి మహిళల పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నో యూనియన్స్ ఉన్నాయి, కానీ
స్పెషల్గా టీఎన్జిఓస్ యూనియన్ అయితే మహిళల గురించి వాళ్ళ కష్టాలలో సుఖాలలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా టీఎన్జిఓస్ యూనియన్ ముందుంటుంది. అలాగే మహిళలు డైలీ ఆఫీస్కి వచ్చి స్ట్రెస్కి లోన్ అవుతారు కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఒక 2 days మేము గేమ్స్ అరేంజ్ చేస్తాము. మహిళలు అయితే ఈసారి చాలా ఆనందపడ్డారు. మేడం మీ యూనియన్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని, ఎందుకంటే ఎవరు కూడా మమ్మల్ని ఇంత ప్రోత్సహించలేదు, మమ్మల్ని ఇంత ఎంకరేజ్మెంట్ చేయలేదు, ఇలాంటి గేమ్స్ పెట్టలేదు అనేది వాళ్ళైతే చాలా ఆనందపడుతున్నారు. కాబట్టి అటెండ్ అయిన ప్రతి మహిళకి టీఎన్జిఓస్ తరపున గిఫ్ట్ ఇవ్వబడుతుంది. అలాగే విన్ అయిన వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇస్తారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మేము పిలవగానే మహిళలు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి వాళ్ళ సమయాన్ని కేటాయించినందుకు నేను టీఎన్జిఓస్ పక్షాన మహిళల పక్షాన నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులది కూడా సహకారం చాలా ఉంటుంది మాకు. ఎప్పటికీ బోనాలు చేసినా బతుకమ్మ చేసినా మా టీఎన్జిఓస్కి అయితే చాలా సహకరిస్తారు. ఎస్పెషల్లీ ఉమెన్ ప్రోగ్రామ్స్ ఏది ఉంటే ఇంకా సహకరిస్తున్నారు. అందుకు మీకు పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.